హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ యొక్క వీడియో ఏంటి అంటే, చాలామంది బ్లాక్ ఉన్నాము అని అనుకుంటారు కదా, ఎన్ని క్రీములు వాడినా అప్పటి మట్టుకే ఉంది అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఈ క్రీమ్ అయితే చెప్తున్నాను. ఈ క్రీము నాకైతే బాగా పనిచేసింది. ఈ క్రీమ్ స్మార్ట్ డ్రాప్స్ ఫేస్ అండ్ బాడీ వైటనింగ్ క్రీమ్ అనమాట. ఈ క్రీము చాలా మంచిగా నాకైతే వర్కౌట్ అయింది. నేను ఫస్ట్ హ్యాండ్స్కి పెట్టుకున్నాను. మంచిగా హ్యాండ్స్కి పెట్టుకొని టెస్ట్ చేశాను. పడిన తర్వాతనే పెట్టుకున్నాను. మీరు కూడా అలానే చేయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇది మీషోలో కొన్నాను. ఇది 75 రూపీస్ ఒక బాక్స్ స్టార్టింగ్ కొన్నాను. తర్వాత లైవ్ షోలో ఆఫర్ ఉంటే మళ్ళీ ఒక 4 బాక్సులు కొన్నాను అనమాట. అది 115కి అట్లా 4 బాక్సులు వచ్చింది, ఆఫర్ ఉండే అనమాట. సో ఇది ప్రోడక్ట్ అనేది చాలా నచ్చింది. ప్రోడక్ట్ వైట్గా అవుతున్నారనమాట. ఇన్స్టెంట్గా వైట్ కావాలనుకున్న వాళ్ళు ఇన్స్టెంట్గా వాడచ్చు. ఇంకా తర్వాత కూడా కొన్ని రోజులు పెట్టకపోతే కూడా వైట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఆ ఫెయిర్నెస్ అనేది లోపల నుంచి మంచిగా వస్తుంది. సో అది నేను టెస్ట్ చేసిన తర్వాతనే నేను బాగా దీని రివ్యూ చూశాను, టెస్ట్ చేసిన తర్వాతనే నాకు నచ్చింది ఈ ప్రోడక్ట్. ఫేస్ అండ్ బాడీ వైట్నింగ్ క్రీమ్ అనమాట. ఎక్కడెక్కడ బ్లాక్ ఉందో అక్కడ మనం అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ అనేది వైట్ అయిపోతుంది అనమాట. సో నేను ఇది 1 మంత్ నుంచి వాడుతున్నాను. కానీ నేను ఏ ప్రోడక్ట్ అయినా కానీ రెగ్యులర్గా వాడను అనమాట. అది నాకు ఒకటి అలవాటు, ఏంటో అర్థం కాదు. రెగ్యులర్గా వాడను, కుదరదు కూడా నాకు ఒక్కొక్కసారి. సో ఒక 3 రోజులు పెట్టినా అంటే ఇంకా నెక్స్ట్ 5 డేస్ దాకా వాడను. సో అలా ఉంటుంది అనమాట. సో నేను కూడా ఏం చేశాను అంటే, ఒక 3 డేస్ పెట్టినందుకే నాకు చాలా వేరియేషన్ తెలిసింది. ఇక్కడ బ్లాక్ ఉంటుంది, ఇక్కడ కూడా బ్లాక్ ఉంటుంది. నాకు ఈ బ్లాక్నెస్ అనేది కూడా పోయింది. ఒక్కసారే పెట్టినాను. ఇక్కడ నైట్ మొత్తం ఇట్లా కొంచెం మంచిగా ఇట్లా రాసేసుకున్నాను క్రీమ్ని. మంచిగా పోయిందనమాట. బ్లాక్నెస్ అనేది పోయింది. ఇక్కడ కూడా నాకు స్పెట్స్ ఉంటాయి కాబట్టి నేను కూడా ఇక్కడ చాలా బ్లాక్ ఉండేది, ఈ బ్లాక్నెస్ అనేది పోయింది. ఇది కూడా పోయిందనమాట. సో స్పెట్స్ ఇట్లా ఒత్తుకొని పోయి నాకు ఇక్కడ బ్లాక్ అయిందనమాట. సో ఇది కూడా నాకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూసినారా, లైట్గా అనిపిస్తుంది. సో పోతుంది, కానీ మంచిగా కంటిన్యూగా కాకుండా, కానీ కంటిన్యూగా పెట్టేవాళ్ళు ఏ ప్రాబ్లం లేదు అంటే పెట్టండి. లేదు అంటే మంచిగానే ఉంది అంటే కంటిన్యూ పెట్టండి. లేదు ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే, ప్రాబ్లం అయితే నాకేం కనిపించలేదు. అంటే వేరియేషన్ స్కిన్ టైప్స్ వేరే ఉంటాయి కదా, ఎవరి స్కిన్ ఎలా ఉంటుందో తెలియదు. కొంతమంది పడుతుంది, కొంతమంది పడదు కదా. కొంచెం టెస్ట్ చేసిన తర్వాతనే ఈ క్రీమ్ అనేది అప్లై చేయండి. కానీ ఒక్కసారి అయితే ట్రై చేయండి. నల్లగా ఉన్న వాళ్ళకి మాత్రం బాగా పనిచేస్తుంది. 3 డేస్లో వీళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది. కొంచెం ఒక 7 డేస్లో తెలుస్తుండొచ్చు, చాలా నల్లగా ఉంటే మాత్రం. కానీ ఈ ప్రోడక్ట్ అయితే మంచిగా ఉందండి. ఇన్స్టెంట్గా వైట్ అవ్వాలి అని అనుకుంటే ఈ క్రీమ్ పెట్టుకోవాలి. 2 రోజుల ముందు, ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా సరే 2 రోజుల ముందు పెట్టుకోవాలి. మనం ఫోటోలో కూడా క్లియర్గా కనిపిస్తాము, అంటే బయట కూడా మంచిగా కనిపిస్తాం అనమాట. అంటే ఇలా అంటున్నాను అనుకోకండి, ఎందుకంటే నేను కూడా బ్లాకే కదా. సో కొంచెం ఫెయిర్ అయినాను అనమాట. దీనివల్ల చాలా యూస్ఫుల్ అయింది నాకైతే. మీరు కూడా కావాలంటే మీషోలో వస్తుంది, స్మార్ట్ డ్రాప్స్ అని ఫేస్ అండ్ బాడీ వైట్నింగ్. బ్లాక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటే మనకు కొంచెం ఫెయిర్ అనేది వస్తుంది. ఇంకా అన్ని క్రీములు కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకు ఏం కనిపించలేదు. కానీ ఇప్పటివరకు అయితే చాలామంది, అందులో కూడా మీషోలో కూడా చాలామంది వాడుతున్నారు, రివ్యూ ఇస్తున్నారు. అందులో చాలా బాగా యూస్ఫుల్ ఉందని చెప్తున్నారు. రిపీట్ ఆర్డర్ తీసుకుంటున్నారు కస్టమర్, రిపీట్ తీసుకుంటున్నారు. ఇంకొకటి ఈ షాంపూ కూడా అంతే. ఈ షాంపూ కూడా కళ్ళు మూసుకొని పెట్టిన. ఇది కూడా ఏంటంటే, ఇది షాంపూ అలోవెరా, ఇంకోటి నీమ్. ఇది ఒక్క వాష్కే సాఫ్ట్ అయింది, ఎందుకంటే కండిషనర్ ఉంది కాబట్టి సాఫ్ట్ అయింది. ప్లస్ స్మెల్ అయితే ఎక్సలెంట్ ఉంది. స్మెల్ సూపర్ ఉంది, మంచిగా అనిపించింది. ఇది నాకు చాలా నచ్చింది ఈ షాంపూ. అంటే నేను హెర్బలే వాడతా, కెమికల్ వాడను. సో ఈ హెడ్ అండ్ షోల్డర్లు అవి ఇవి ఏం వాడను అనమాట. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, జస్ట్ ఫ్రెండ్లీగా చెప్తున్నాను, ఈ వీడియో తీస్తున్నాను. కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇది క్యాసిడే అని అలోవెరా షాంపూ విత్ కండిషనర్, కంప్లీట్ హెయిర్ కేర్ హెర్బల్ షాంపూ అనమాట. ఇలా శీకాకాయ వస్తుంది, అలోవెరా వస్తుంది. ఇంకా నాకు ఏదొస్తుందో తెలియదు. అలోవెరా చూపించారల్లా, అలోవెరానే వచ్చింది. ఆమె చూపించింది శీకాకాయ చూపించింది, కానీ అది రాలేదు.
అలా ఆప్షన్ కూడా లేదనమాట. సో నాకు ఇదైతే బాగా నచ్చింది, స్మెల్ కూడా బాగా నచ్చింది అనమాట. ఇంకొకటి నేను ఫేస్ వాష్లు ఎక్కువ వాడను. ఇది ఎంత పడిందంటే ఇది 148 ఏమో పడింది, 500 ml ఇది 140 రూపీస్. కానీ మనము తక్కువనే వాడతాం కదా, ఎక్కువ అంటే క్లీన్ అవుతుంది, మంచి క్లీన్ అవుతుంది, చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే. ఇంకోటి ఫేస్ వాష్లు, ఈ ఫేస్ వాష్లు కూడా 4 వచ్చినాయి, 142 రూపీస్కి 4 వచ్చాయి అన్నమాట. ఈ ఫేస్ వాష్ ఏంటంటే నో పారాబెన్ నో సల్ఫేట్ అనమాట. ఇది ఉండొద్దు మనకి హెయిర్కైనా సరే, సల్ఫేట్ అనేది ఉండకుండా ఉంటేనే హెయిర్ మంచిగా ఉంటుంది అనమాట. అలాంటివి మనం చూస్ చేసుకోవాలి. సో ఎలిబ్లెస్ అని కంపెనీ అలోవెరా అండ్ నీమ్ ఫేస్ వాష్ అనమాట. ఇది కూడా బాగుంది ఫేస్ వాష్లు. విటమిన్ సి ఇది ఏంటంటే స్కిన్ టోన్కి పనిచేస్తుంది, ఉప్తాను ట్యాన్కి పనిచేస్తుంది. అలోవెరా అండ్ నీము రిఫ్రెషింగ్గా బాగా పనిచేస్తుంది ఇది. ఇంకోటి న్యాచురల్ అనమాట, 100% హెర్బల్ అనమాట. చార్కోల్ మనం పొల్యూషన్, యాంటీ పొల్యూషన్ బయట పోయినప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. బయటికి వచ్చినప్పుడు కొంచెం ఎండలో పోయినప్పుడు ఇది యూజ్ చేసినాం అనుకో, మంచిగా పొల్యూషన్ అనేది, డర్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇది నేను ఎందుకు కొన్నాను, బయటికి వెళ్ళాను కదా అని అనుకోవచ్చు. నేను ఎందుకు కొన్నానంటే ఈ క్రీమ్ పెడుతున్నాం కదా, ఈ క్రీమ్ పెట్టినప్పుడు ఇదేంటంటే లోపల స్కిన్ హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ లోపలికి వెళ్ళి క్లీన్ అవుతుంది, అది ఉండిపోతుంది. ఇది రిపేర్ చేస్తుంది వైట్ అవ్వడానికి. రిపేర్ చేసినప్పుడు కొన్నిసార్లు సోప్ పెడితే మనకి ఇట్లా పోనట్టు ఉంటుంది అనమాట. అదే ఫేస్ వాష్ వాడితే, క్లిన్జర్ ఫేస్ వాష్లు వాడితే ఏమవుతుందంటే దీనివల్ల మనకు లోపల ఉన్నది డర్ట్ కూడా తీసేస్తుంది అనమాట. అందుకనే ఇట్లాంటి క్రీమ్స్, ఏవైనా క్రీమ్స్ వాడినప్పుడు, ఫెయిర్ అండ్ లవ్లీ కూడా వాడినప్పుడు ఫేస్ వాష్ ఖచ్చితంగా వాడాలి, కానీ వీక్లీ 2 times అట్లా వాడాలి. ఫేస్ వాష్ అయితే వీక్లీ 2 times. కొంతమంది రెగ్యులర్గా వాడతారు, కానీ నాకు పడదు. రెగ్యులర్గా వాడితే నాకేమవుతుందంటే ఇట్లా పగిలినట్టు అవుతుంది అనమాట. అంటే నాది స్కిన్ అటు ఆయిలీ స్కిన్ కాదు, ఇటు డ్రై స్కిన్ కాదనమాట, కాంబినేషన్ స్కిన్ అనమాట. సో దానివల్ల నాకు ఇట్లా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ వాడితే ఇట్లా మంచిగా వైట్గా పగిలినట్టు, మనకు వింటర్లో ఎట్లా పగులుతుంది అట్లా పగిలినట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకని నేను ఎక్కువ వాడను అనమాట. సో ఫేస్ వాష్లు అనేది చాలా వాడాను. ఏ క్రీమ్ అయినా పెట్టాను నేను యాక్చువల్గా, కానీ నాకు ఈ క్రీమ్ ఒక్కసారి వాడాలనిపించింది. కానీ వర్క్ అయితే బాగా అయింది, మంచిగా అయింది, చాలా ఫెయిర్ అయినాము, మంచిగా అనిపించింది నాకు. ఒక్క టైంలోనే మంచిగా అయింది, ఒక్కసారి పెడితేనే మంచిగా ఉందన్నమాట. కానీ సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం రాలేదు. మీరు కూడా హ్యాండ్స్కి పెట్టుకున్న తర్వాతనే మీరు యూజ్ చేయండి, ఎందుకంటే ఎవరి స్కిన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. కొన్ని పడతాయి, కొన్ని పడాయి, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడాయి అనమాట. సో దాన్ని బట్టి చూసి పెట్టుకోండి, ఎందుకంటే స్కిన్ చాలా డెలికేట్ కదా, మనకి స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా కాపాడుకోవాలి. నేనేమీ పెట్టాను అసలు యాక్చువల్గా, కానీ ఇది ఒక్కటి వాడాలనిపించింది కాబట్టి నేను దీని రివ్యూ ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడ కూడా చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు, చాలా బాగా వాడిన వాళ్ళే వాడుతున్నారు, ఇంకా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఈ ఫేస్ వాష్లు కూడా అంతే, చాలామంది మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. మీషో లైవ్లో కూడా ఇవి చూపిస్తున్నారు, ఇవి బయట దొరకట్లేవు. ఇవేంటంటే ఇది హెర్బల్, ఓన్లీ వాళ్ళు కమర్షియల్గానే మాత్రమే అమ్ముతున్నారనమాట, సేల్ చేస్తున్నారనమాట. సో ఇలా నాకైతే ఈ ప్రోడక్ట్స్ అయితే నచ్చినాయి. సో మీకు కూడా చెప్తామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీయడం జరిగిందనమాట. మీకు నచ్చితే కమెంట్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు చెప్పండి. మీరు ఏదైనా వాడితే మీరు ఆల్రెడీ మేము వాడుతున్నామన్న వాళ్ళు కూడా నాకు కమెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ, థ్యాంక్ యూ.